హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఇలిస్ట్రేటర్లో లోగో ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయన్నమాట, ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ఇప్పుడు మనం డిజైన్ చేసుకోబోయే లోగో టైపోగ్రఫీకి సంబంధించిన లోగో అనమాట. సో దీనికోసం ముందుగా మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ టూల్ అయితే ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకొని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా డిఫాల్ట్ టెక్స్ట్ అయితే వస్తుందన్నమాట. దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 2 లెటర్స్ అయితే తీసుకున్నాను. ఒక ఫస్ట్ వచ్చేసి ఆర్. సో ఇక్కడ దీని ఫాంట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బెల్ ఎంటీ అని ఉంది కదా, ఈ ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఆర్ అని ఒక లెటర్ తీసుకున్నాను. సో దీని సైజ్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 250 పాయింట్స్ అలా పెట్టేసుకున్నాను. అండ్ ఆల్ట్ పట్టుకొని దీన్ని డ్రాగ్ చేసుకున్నాను. ఒక కాపీ వచ్చేస్తుంది. డబుల్ క్లిక్ ఇచ్చి దీన్ని ఎడిట్ చేసుకుంటాను. నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఎస్ అనమాట. సో ఇప్పుడు ఈ 2 లెటర్స్ని మనం లోగో లాగా కన్వర్ట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇలా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటాను. సో మనకు ప్లేస్మెంట్ ఎక్కడ కావాలో అక్కడ ఇలా ప్లేసింగ్ అయితే చేసుకుంటాను. ఓకే, ఇలా ప్లేస్మెంట్ చేసేసుకున్న తర్వాత రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్కి ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ క్రియేట్ అవుట్లైన్స్ అని ఉంటుంది కదా. షార్ట్ కట్ వచ్చేసి షిఫ్ట్ కంట్రోల్ ఓ. సో దీనిపైన క్లిక్ చేసుకుంటాను. సో ఇది మనకి ఇప్పుడు అవుట్లైన్స్ లాగా కన్వర్ట్ అయిపోయినాయి అనమాట. దీన్ని మనం ఇప్పుడు ఎడిట్ చేయలేము, ఇది ఒక షేప్ లాగా కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ పాత్ అని ఉంటుంది. ఇందులో మనకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఆఫ్సెట్ పాత్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇందులో మనకు ఆఫ్సెట్స్ వచ్చేసి 3 పిక్సెల్ పెట్టుకోవాలి. జాయింట్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ మీటర్ అని, ఇది పెట్టేసుకోవాలి. తర్వాత మీటర్ లిమిట్ వచ్చేసి 4 పెట్టేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఒక టూల్ ఉంటుంది అనమాట, షేప్ బిల్డర్ టూల్ అని. ఈ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ముందుగా మనం ఇక్కడ ఒక ర్యాండమ్ కలర్ అయితే పెట్టేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కలర్ అయితే పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ముందుగా మనం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇది అనమాట, ఈ లోపల ఎస్ ఏదైతే ఉందో ఇక్కడ అవుట్ సైడ్ కాకుండా లోపలది ఏదైతే ఉందో దానికి మనం ఫస్ట్ ఇక్కడ కలర్ అయితే వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఇలా వేసేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఇది ఆర్ వెనుకకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ వదిలేసి ఇక్కడ వేసుకోవాలి ఇలా. ఓకే, సో ఇప్పుడు మనం ఎస్కి మాత్రం కలర్ ఇస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ కలర్ అయితే ఇద్దాం అర్థం అవ్వడానికి. సో ఇది వచ్చేసి మనం ఆర్కి వేయాలన్నమాట. సో ఇక్కడ మనకు ఇలా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఆర్ పైన ఉంటుంది కాబట్టి ఇలా పెయింట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎస్కి ఆర్కి పెయింటింగ్ వేసుకున్నాం. జస్ట్ ఇక్కడ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం వేయలేదు. సో వాటిని మనం ఏం చేద్దామంటే ఇంకొక డిఫరెంట్ కలర్ అయితే వేసాం ఈ విధంగా. సో ఇప్పుడు కంప్లీట్ బార్డర్స్కి మొత్తం ఒకటే కలర్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనకు అవి అవసరం లేదు, అవి ఎరేజ్ చేసుకుంటాం అనమాట మనం. ఓకే, కంప్లీట్ బార్డర్ ఏదైతే ఉందో అన్నిటికీ మనం ఇక్కడ ఒక స్పెసిఫిక్ కలర్ అయితే వేసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు ఎస్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ అన్గ్రూప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటాను. చూద్దాం ఇది అన్గ్రూప్ అయిందో లేదో. ఓకే, ఇది అన్గ్రూప్ అయింది. నెక్స్ట్ ఇది చూద్దాం. ఓకే, ఇది కూడా అన్గ్రూప్ అయింది. ఇప్పుడు ఆర్ చూద్దాం. ఆర్ అన్గ్రూప్ అవ్వలేదు ఇంకా. సో ఆర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అన్గ్రూప్. చూద్దాం ఇక్కడ ఆర్ సపరేట్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే షిఫ్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తాం. ఎస్ 2 పార్ట్స్ ప్లస్ ఆర్ కంప్లీట్ 3 పార్ట్స్ సైడ్కి ఇలా డ్రాగ్ చేసుకుందాం. ఓకే, సో డ్రాగ్ చేసుకొని దీన్ని మనం సైడ్లో ఇలా పెట్టేసుకుందాం. సో ఇదంతా మనకు కన్వర్టెడ్ ఏరియా, ఇది మనం డిలీట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా పెట్టేసుకుందాం. సో ఇప్పుడు దీనికి మనం అసలైన కలర్స్ అయితే ఇద్దాం అనమాట. జస్ట్ని సెలెక్ట్ చేసుకుని ఐడ్రాపర్ టూల్తో ఈ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీనికి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ షేప్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఇలా. అండ్ నెక్స్ట్ ఆర్క్ వచ్చేసి ఐడ్రాపర్ టూల్తో ఈ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో దీన్ని డిలీట్ చేసేసుకుందాం. సో రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ గ్రూప్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకుందాం. గ్రూప్ అయిపోతుంది. సో రెండింటిని సెంటర్లో అలైన్ చేసుకొని సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం టెక్స్టులు తీసుకొని క్లిక్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు కింద కంపెనీ నేమ్ అయితే వస్తుంది అనమాట. సెంటర్లో అలైన్ చేసుకుందాం. సో ఇక్కడ ఫాంట్ వచ్చేసి మనం ఇక్కడ ఆపెన్స్ రెగ్యులర్ పెట్టేసుకుందాం. ఫాంట్ సైజ్ వచ్చేసి 100 అలా పెట్టేసుకుందాం. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇక్కడ కంపెనీ నేమ్ అయితే వస్తుంది అనమాట. సో గైస్, మనకు లోగో అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు జస్ట్ మనకు ఈ కంపెనీ నేమ్ కాకుండా ఈ లోగో ఒకదాన్ని PNG ఫార్మాట్లో సేవ్ చేసుకుంటాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫైల్, ఎక్స్పోర్ట్,
ఎక్స్పోర్ట్ యాజ్. సో ఇక్కడ నేను డెస్క్టాప్లో పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేసుకున్నాను ఆర్ఎస్ లోగో అని. సో ఎందుకంటే ఇది మనం మాకప్ చేయడానికి అనమాట. సో ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ పెట్టేసుకొని ఇక్కడ మనకు రెజల్యూషన్ హై పెట్టేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇది మనకు పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. సో మనకు అది పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ అయింది ఇలా. సో దీన్ని మనం ఇప్పుడు మాకప్ చేద్దాం. సో దానికోసం మనకు ఈ ఫైల్ ఉంది కదా, ఇదైతే ఫోటోషాప్ ఫైల్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు యువర్ డిజైన్ హియర్ అని ఉంది కదా, దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఇలా వస్తుంది. సో దీన్ని మనం హైడ్లో పెట్టేసుకొని మన లోగో ఏదైతే ఉందో దాన్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి ఫోటోషాప్లోకి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసేసుకొని ఇది క్లోజ్ చేసుకుంటే మనకి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేసుకుంటే అది మనకు కొద్దిసేపట్లో ఇలా మాకప్లోకి చేంజ్ అవుతుంది అనమాట. సో ఇది ఒక్కటే కదా, మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మాకప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక మాకప్ అవుతుంది, ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ మాకప్స్ అన్ని మనకు సపరేట్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అనమాట, అందులోకి దొరికేస్తాయి. ఒకవేళ మీకు ఇదే మాకప్స్ కావాలంటే ఈ మాకప్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనకు మాకప్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, సో గైస్ ఈ విధంగా మనం అడోబ్ ఇల్లస్ట్రేటర్లో లోగో డిజైన్ చేసుకుంటాం అండ్ అడోబ్ ఫోటోషాప్లో మాకప్ అనేది డిజైన్ చేసుకుంటాం. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ.